చిలకడ దుంపలతో గులాబ్ జామున్లు చేసుకుందామా? అసలు బావుంటాయా? అద్భుతంగా ఉంటాయి. ట్రై చేయండి. చిలకడ దుంపల్ని తీసుకొని మన్ను లేకుండా బాగా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తొక్క తీసేసి చేయితోని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, ఒక పాలపొడి ప్యాకెట్‌ని వేసేసుకొని దీన్ని కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి. మీకు ముద్దలాగా రాకపోతే పాలపొడిని కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తూ ముద్దలాగా చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని గులాబ్ జాముల షేప్లోకి చేసుకోండి. మీకు నచ్చిన షేప్లోకి వీటిని చేసుకొని ఒక 10 నిమిషాల వరకు వీటిని అలానే వదిలేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా జాములను వేసేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుంచి తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని ఒక కప్పు చక్కెరకి 1.5 కప్పు వరకు వాటర్ని పోసి చక్కెర కరిగాక కొద్దిగంత ఇలాచి పొడిని కూడా వేసుకొని 5-6 నిమిషాలు ఉడికించిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యాక దీంట్లోకి జాములను కూడా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి ఒక గంట సేపు అలానే వదిలేస్తే మన జాములు రెడీ అయిపోతాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ట్రై